ఇదిగోండి నారాయణ సూక్తం. నారాయణ సూక్తంతో మంత్రపుష్పం ఉంటుంది. ఇదిగోండి. ఓం ధాతా పురస్తాద్య ముదాజహార చక్ర ప్రవిద్వాన్ ప్రతిసచ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యపంద అయనాయ విద్యతే సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం. ఇట్లా ఇది నారాయణ సూక్తంతో మంత్రపుష్పం ఉంటుంది. ఈ మంత్రపుష్పం, ఈ పురుష సూక్తం ఒక్కసారి మీరు ఇది గమనించండి. సాయిబాబా 9 గురువారాల పుస్తకం. ఒక చిన్న విషయం అండి, సత్యనారాయణ స్వామి వ్రత కథలో మనకి 5 కథలు మాత్రమే ఉన్నాయి. షిరిడి సాయి మొత్తం ఫీడ్బ్యాక్ అనమాట. ఈ పుస్తకం సగం పుస్తకం అంతా కూడా ఫీడ్బ్యాకేనండి. చూడండి ఒక్కసారి. ఫీడ్బ్యాకులతో వచ్చిన మా అభిప్రాయాల సంగతి నేను చెప్తున్నా. ఒకళ్ళ అభిప్రాయాలతో నేను ఇదవ్వట్లేదు, ఎవరిని నేను కించపరచట్లేదు. ఇప్పుడు నేను ఒక మేకప్ చేస్తానండి, నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటా. ఎందుకంటే నా వ్యాపారం బాగుండాలి కాబట్టి, నేను నా కస్టమర్ని అడిగి తెలుసుకోవడం కోసం నేను చేస్తాను. కానీ మరి వీళ్ళకి దేవుడికి ఏ ఫీడ్బ్యాక్ తీసుకోవాలో మరి నాకైతే అర్థం కాల. ఈ లెక్కన వెంకటేశ్వర స్వామి ఎన్ని ఫీడ్బ్యాకులు తీసుకోవాలో, మరి ఎన్ని పుస్తకాలు రాయాలో నాకు కూడా అర్థం కాని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాల్సిందిగా నేను కోరుతున్నా. ఎవరైతే సాయిబాబా భక్తులు ఉన్నారో వాళ్ళు ఆన్సర్ చేయమని నేను ప్లీజ్ రిక్వెస్ట్. ఇప్పుడు పుస్తకం సగం పేజీ మొత్తం ఫీడ్బ్యాకేనండి. ఒక్కసారి చూడండి. నుంచి సాయిబాబా పూజ స్టార్ట్. ఇదిగో వరకు మొత్తం అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ వీడియోలు. అంటే ఎవరు? కుకట్పల్లి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇదిగోండి వీళ్ళ పేర్లు, వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఇవి కూడా దీని మీద ఉంది. ఇదిగోండి వీళ్ళెవరో సాయి మహత్యాలు, భక్తుల అనుభవాలు. ఎవరో పద్మావతి, హైదరాబాదు, హౌసింగ్ బోర్డు కాలనీ. ఇదిగోండి హౌసింగ్ బోర్డు కాలనీ. హౌసింగ్ బోర్డు నుంచి వీళ్ళు ఇచ్చారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చారు. మరి నాకు కూడా చాలా జరిగినాయి. మరి వెంకటేశ్వర స్వామిని చేసినందుకు, లేకపోతే రాముడు నాకు మరి కొన్ని అద్భుతాలు చేశాడు, శంకరాచార్యులు వారు నాకు కొన్ని అద్భుతాలు చేశారు. మరి నేను ఎవరికి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఏ పుస్తకంలో రాయించాలో నాకు కూడా తెలియదండి. ఇట్లా ఏదైనా ఉంటే నేను కూడా రాయించేదాన్ని. నా బాధ, నా ఆవేదన అంతా ఒకటేనండి. నేను నిన్న ఫోన్ చేసినప్పుడు నాతో మాట్లాడకుండా ఫోన్ పెట్టేసేసారు. ఎందుకంటే ఈ గొడవని క్లియర్గా, నార్మల్గా, సామరస్యంగా పరిష్కరించుకోవాలి, మనం అందరం ఒక్కటే అని చెప్పడం కోసం, నేను ఈ గొడవని తగ్గించడం కోసం నిన్న ఫోన్ చేస్తే శారదా అక్క మాట్లాడలేదు. ఇప్పుడు సాయి టాపిక్ వస్తే కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. నువ్వు పూజ చేసుకునేదాన్ని నువ్వు చేసుకుని ఎవరు ఏమీ లేదు. నేను అడిగే ఒకటే, నీ సాయి పూజించే వాళ్ళకి ఆయనకి మంత్రద్రష్ట ఉందా? మంత్రద్రష్ట లేదు. నేను పుస్తకం ఆధారంగా చేసుకొని చెప్తాను. ఇప్పుడు టెంపుల్స్ చూసుకుంటే సాయిబాబా టెంపుల్స్లో కూడా ఓం శ్రీ సాయిరామ్ అని 1 కోటి జపం చేసి ఆ టెంపుల్లో ఆ విధంగా ఆధారం చేస్తారు. అంటే అది దారగా పోయి సాయిబాబాని ప్రతిష్ఠిస్తారు. మరి అటువంటి సాయిబాబాకి మంత్రద్రష్టగా పూజా విధానం ఏ విధంగా తీసుకోండి. మనం అంటే ఎవరైనా ఏ పూజలో ఒకటే. మరి ఇదిగో ప్రాణ ప్రతిష్ఠ, సంకల్పం. ఇదిగోండి చూడండి, ఏది ఇదిగోండి చూడండి. పురుషత్వం సహస్రశీరుష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ అని లాస్ట్ అండ్ ఫైనల్లో సాయిబాబా ఆవాహయామి, సాయియాయ నమః ఆవాహయామి. ఆయనకు ఆవాహన మంత్రం లేనప్పుడు ఆవాహన మంత్రం ఎట్లా ఉంటుంది? ఇది నాకు అర్థం కాని క్వశ్చన్స్. అలాగే మంత్ర పుష్పం నాకు తెలిసిని నేను చెప్తున్నాను, ఇంకా తెలియని చాలా ఉండవచ్చు. మీకు ఏమైనా ఉంటే మీరు గ్రూప్లో ఈరోజు పెట్టిందిగా కోరుతున్నా. పుష్పం ఇది చూడండి. ముదాజహార చక్ర ప్రవిద్వాన్ ప్రతిసచ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యపంద అయనాయ విద్యతే సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వత పరమాన్ నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఇదంతా అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్లో మంత్రపుష్పం సమర్పయామి అని అన్న దగ్గర ఇది ఒక్కటి ఉండేది అంతే. ఈయనకి మంత్రద్రష్ట ఏ విధంగా వచ్చింది? నా క్వశ్చన్స్, నా ఆన్సర్స్ నేను ఒక్కసారి పెడుతున్నా. ఎవరైనా సరే గ్రూప్లో ఉంటే నాకు పెట్టాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతకథ ఉంటే ఇది మహా అయితే సాయిబాబా వ్రతకథ ఏదైనా ఉంటే ఇది అయ్యుండొచ్చు.
కానీ ఆ ఫీడ్బ్యాక్ ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు? మరి గృహప్రవేశం చేసే ప్రతి ఒక్కళ్ళు సత్యనారాయణ స్వామి పూజ ఎంతోమంది చేస్తున్నారు, మరి మేము కూడా చేసుకున్నాం. ఎంతమంది ఎన్ని పుస్తకాలు రాయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు గృహప్రవేశాలు చేశారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అన్ని వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతం ఎంత పవర్ఫుల్ అనేది అందరికీ తెలుసు. మరి వీటికి ఎన్ని ఫీడ్బ్యాకులు రావాలో నాకైతే తెలియదు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, భగవద్గీత నేర్చుకునే గ్రూప్లో భగవద్గీత గురించి మాత్రమే మాట్లాడాలి, లేదా మన దేవీ దేవత సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉందో అవన్నీ ఏవైనా మాట్లాడుకోవచ్చు. మధ్యలో వచ్చిన దేవీ దేవతల గురించి కొంతమందికి ఇష్టం లేదు, కొంతమందికి ఇష్టం ఉంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, కాబట్టి మధ్యలో పెట్టడానికి లేదు. దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సింది పోయి ఇంకా పుండు మీద కారం చల్లినట్టు ఇలా అగ్గిపుల్ల రేపేసి వెళ్ళిపోతే ఏమనుకోవాలి? నేను ఒక్కసారి ఇవన్నీ వినండి, మీరు చూడండి మేడం గారు, అందరూ చూసి ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పవలసిందిగా నేను గ్రూప్లో అందరినీ కోరుతున్నాను దయచేసి.